సొంత భూమి మీద సొంత ఇంటి మీద హక్కు కోల్పోతున్నారు చాలా మంది. మీ ఇల్లు 22A లిస్ట్ ఉన్నది, చల్ ఖాళీ ఏరి అంటే ఏందన్నట్టు. అటు హైడ్రా తోటి ఇళ్లను కూలగొట్టు, ఇటు 22A తోటి ఇళ్లను గుంజుకుండు. అసలు ఈయన పాలన చేయని కా కుర్చీలో కూర్చున్నాడు, లేకపోతే పబ్లిక్ మీద పగ పెట్టుకొని కా కుర్చీలో కూర్చున్నాడు, ఆయనకే తెలవాలి. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాంటి. ఎట్లుండే పబ్లిక్ ఎట్లా ఎర్రుల్లా. అప్పట్లో ఎగవాడి ఇల్లు భూమి కొనేది కానీ ఇప్పుడు భూమి కొనాలన్నా ఇల్లు కొనాలన్నా కిందికి మీ దాకా తడిసిపోతాను, మీదున్న గుండె కిందికి జారిపోతాను. కారణం భయం. అది పుట్టించింది ఎవరు? యనమల రేవంత్ రెడ్డి అనే నేను. ఒక మనిషి గురించి మాట్లాడుకుంటు కంటే ఇప్పుడు ఒక సెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నారు అంతా, అదే 22A. ఈ సెక్షన్ ఆలోచన ఏంటంటే సర్కార్ భూములు కాపాడు, కానీ ఇప్పుడు ఏమైతున్నది ప్రైవేట్ భూములు గుంజుకుండు అని అంటున్నారు చాలా మంది. ఎందుకు అనంటే 1908 నుండి ఉన్న రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం 22A ఏం చెప్తున్నదంటే సర్కార్ జాగాలు ఉన్న ప్రైవేట్ భూములను గాని ఆస్తులను గాని సర్కార్ బ్లాక్ లిస్ట్ లో పెట్టొచ్చు. అంటే ఆ జాగాలను ఆస్తులను కొనితందుకుండది, అమ్మితందుకుండది. అంటే సర్కార్ జాగాను కబ్జా చేసినట్టు అన్నట్టు, దాన్ని అమ్ముడుకోండు తప్పన్నట్టు. ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఏవి ఏ 22 లిస్టులకు వస్తుందో ఏది రాదో ఎవ్వరికి తెలియదు. ఎవరన్నా రిజిస్ట్రేషన్ కోసమో ఇంకేదైనా పని మీద పోతే ఎరికైతుండే తప్పితే అసలు తెలుతలేదు చాలా మందికి. అసలు సొంతిల్లు కొనుక్కునేటప్పుడు భూమి కొనుక్కునేటప్పుడు చాలా ఎంక్వైరీ చేస్తారు చాలా మంది. డాక్యుమెంట్లు చూస్తారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతారు, బ్యాంకులో లోన్లు అప్లై చేస్తారు. అట్లా కొన్న ఆస్తిని ఓ రోజు అమ్ముదామని పోతే అరే ఇది 22A లిస్టులు ఉన్నది అని అంటే ఎట్లుంటది. ఇన్నేళ్లు మనదనుకున్న ఆస్తి మనది కాకుండా పోయినట్టే కదా. అవసరం ఆగదు కదా కొంటోళ్ళకైనా అమ్మేటోళ్ళకైనా. గదే జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో. సొంత భూమి మీద సొంత ఇంటి మీద హక్కు కోల్పోతున్నారు చాలా మంది. అన్ని అనుమతులు సర్కారే ఇస్తుంది, ఇప్పుడు మళ్ళీ ఏమో సర్కార్కి బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. అంటే ఏందన్నట్టు మరి ఆ ఆస్తులు మాయే అని చెప్పి సర్కార్ ఆఫీసులో చుట్టంగా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది జనాలకు. 1955 కాస్రా ప్రహాణి ప్రకారం ఏ భూమి అయినా సర్కార్ భూమిగా రికార్డ్ అయి ఉంటే ఇప్పుడు కూడా అది సర్కార్ భూమి అయినట్ట. కానీ మరి అప్పుడు ఎవరు అమ్మిర్రు, ఎవరు కొన్నారు, ఎవరు రిజిస్ట్రేషన్ చేసిర్రు, ఎవరు ట్యాక్స్ కట్టించుకున్నారు అనేది చూడకుండా ఇన్నేళ్ల నుంచి ఉంటున్న వాళ్ళ తానకు పోయి మీ ఇల్లు 22A లిస్ట్ ఉన్నది, చల్ ఖాళీ ఏరి అంటే ఏందన్నట్టు. లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుడు ఏం లేదు అంటే ఏందన్నట్టు. వాళ్ళు బ్యాంకులో లోన్ తీసుకొని అవన్నింటిని కట్టి వేస్ట్ అన్నట్టు కదా. వాళ్ళ పైసలు కష్టం అన్ని ఉత్తాయేనా మరిగా అంటే సర్కారు చెప్పాలి కదా. సర్కార్ భూమిని కాపాడు సరే కానీ కొన్నేళ్ల కింద కొన్ని ఆస్తిని దశాబ్దాల సంది సర్కారుకు ట్యాక్సులు కట్టుకుంటా వాడుకున్న ఆస్తిని మీ ఆస్తి కాదంటే ఎట్లా. అట్లనే ఇల్లు కొందాం అనుకున్న వాళ్ళు అమ్మేటోళ్ళతోటి మాట్లాడుకొని పైసలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని పోతే ఇల్లు 22A లిస్టులు ఉన్నదని ఎరికైతే రిజిస్ట్రేషన్ చేసుడు కుదరదని అధికారులు చెప్తే కొనీకి ఆ పైసలు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది, అమ్మనీకి పైసలు తీసుకొని వాడుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది. మరి ఇదంతా తెలంగాణ సర్కారుకు తెలియదా అంటే తెలుసు. తెలిసే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పబ్లిక్ అసలే రంది పడద్దు, అందరికి న్యాయం చేస్తాం అనే రొట్ట డైలాగ్ కొడుతున్నారు. ఎవరు కొడుతున్నారు? ముఖ్యమంత్రి, మంత్రి. అందుకే అమ్ముతెట్లనో కొంటెట్లనో అని ఆగమాగమైతున్నారు పబ్లిక్. ఇప్పటికే హైదరాబాద్లోనే 1,00,000కు మీదే అపార్ట్మెంట్లు, జాగలు, కమర్షియల్ కాంప్లెక్స్ లను 22A లిస్ట్ లో పెట్టింది పార్టీ సర్కారు. అటు హైడ్రా తోటి ఇళ్లను కూలగొట్టుడు, ఇటు 22A తోటి ఇళ్లను గుంజుకుండు. మంచి పని చేస్తారు బోరు మీ పాలన పాడిగాను. అసలు ఇవి 22A లిస్టులు ఉన్నాయని ఏ సర్వే చేసి చెప్తున్నారో, ఎన్నడు సర్వే చేయించారో, రాష్ట్రం మొత్తం ఏ రికార్డులు చూసి చెప్తున్నారో, ఆ రికార్డు లేడున్నాయో అనేది సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే అని గట్టిగానే గరం అవుతున్నారు తెలంగాణ పబ్లిక్. అసలు ఈయన పాలన చేయని కా కుర్చీలో కూర్చున్నాడో, లేకపోతే పబ్లిక్ మీద పగ పెట్టుకొని కా కుర్చీలో కూర్చున్నాడో ఆయనకే తెలవాలి అని కూడా అనబట్టారు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.